సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 16వ సామాన్య ఆదివారం ఈ యొక్క సాయంత్రం దివ్య పూజాబలికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఈనాటి వాక్యమును కడు జాగ్రత్తగా ధ్యానించమని కోరుతూ ఉన్నాను. ప్రభు యేసు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉపమానం, ఒక విత్తువాడు, ఒక రైతు, ఒక వ్యక్తి అనగా యేసు ప్రభు తన పొలము అయిన ఈ ప్రపంచంలో మంచి విత్తనాలను వెదజల్లాడట. నీతిమంతులను నెలకొల్పుతున్నాడు. పుణ్యాత్మలను, సత్పురుషులను, మంచి మనసు గల వారిని ఆయన స్థాపిస్తూ ఉన్నాడు ఈ లోకంలో. అయితే వాక్యములో మనం చదివినట్లుగా పగవాడు ఒకడు వచ్చి, పగవాడు అనగా సైతానుడు, సాతానుడు, దేవుని శత్రువు, మనందరి శత్రువు, అందరూ నిద్రించుచుండగా కలుపు గింజలను ప్రభు యేసు లేదా ప్రభుని యొక్క పొలములో జల్లి వెళ్ళిపోతున్నాడు. అది మొలకెత్తినప్పుడు గోధుమ గింజలతో పాటు, మంచి విత్తనాలతో పాటు కలుపు గింజలు కూడా వచ్చాయంట. ఆ యొక్క శిష్యులు, ఆ యజమాని శిష్యులు, సేవకులు అంటున్నారు, అయ్యా మనం మంచి విత్తనాలు వేశాం కదా, కలుపు గింజలు ఎక్కడొచ్చాయి? ఇది శత్రువు చేసిన పని. మరి వెళ్ళి వేరేయమంటారా, తీసేయమంటారా, పెరికేయమంటారా? వలదు, కొంచెం సహనం కలిగి ఉందాం, రెంటిని ఎదగనివ్వనండి. పంట కాలం ఒకటి వస్తుంది కదా, తీర్పు దినము, అప్పుడు మనం చూచుకుందాం. అప్పటి వరకు ఓపికతో ఉందాం, అప్పటి వరకు సహనముతో ఉందాం. దేవుని యందు ప్రియులారా, ద పేషెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సహనము, పాపిని రక్షించుటలో దేవుని సహనము అనే అంశాన్ని ధ్యానిస్తుండగా, ఈ అంశమును అర్థం చేసుకోవాలి అంటే దేవుని సహనము ఇన్ 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్. దేవుని సహనము స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1, దేవుని యందు ప్రియులారా, ఆయన సహనముతో ఆయన ఏం చేస్తాడంటే పాపులను నిరంతరము ఆయన పిలుస్తూ ఉంటాడు. పిలుచుటలో, పాపులను వెనక్కి పిలుచుటలో, పాపులను తన చెంతకు పిలుచుటలో దేవుని సహనం మనం చూస్తున్నాం. ఇది స్టేజ్ 1. స్టేజ్ 2, పాపులు మారు మనస్సు పొంది తిరిగి తన చెంతకు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాడట. పాపులు మారు మనస్సు పొంది తన చెంతకు వస్తారని ఎదురు చూడడంలో దేవుని సహనం వ్యక్తపరపడుతుంది. దేవుని యందు ప్రియులారా, పిలుచుట, ఎదురు చూచుట. మూడవది, దేవుని యందు ప్రియులారా, ఒకవేళ ఎవడైనా ఒక పాపాత్ముడు మారు మనస్సు పొంది తప్పిదాలు తెలుసుకొని తిరిగి వస్తాను అంటే వారిని స్వీకరించడంలో దేవుని యొక్క సహనము వ్యక్తమవుతుంది. పిలుచుట, రెండవది వేచి ఉండుట, మూడవది స్వీకరించుట. పిలుచుటలో దేవుని సహనం, వేచి ఉండుటలో దేవుని సహనం, స్వీకరించడంలో దేవుని సహనం. ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా పాపులను పిలుచుటలో దేవుని సహనం ఎలాగుంటుందో ఒకసారి మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనం చూస్తున్నట్లుగా ప్రభు చక్కనైనటువంటి ఏదోను తోటను చేశాడు. సమస్తము కూడా ఆదాము యవమ్మల ఆధీనములో ఉంచాడు. ఒకే ఒక్క మాట అడిగాడు, ఏమని? తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు జ్ఞానం ఇచ్చినటువంటి చెట్టు పండును మాత్రం మీరు తినొద్దు, అన్నీ మీదే, అది మాత్రం తినొద్దు. అంటే సాతానుడు మాట విని, సాతానుడి యొక్క ప్రేరణకు లేదా శోధనకు లోనై
దేవుని మాటను పక్కన పెట్టి వద్దు అన్న పని, ఇది కూడదు అన్న పని ఆదాము యవ్వములిద్దరూ కూడా చేయడం జరిగింది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుడు వారిద్దరూ కూడా భయముతో పారిపోయారు, పొదల చాటును దాక్కున్నారట. అప్పుడు దేవుడు ఆదాము ఆదాము నీవెక్కడా, ఎడమ్ ఎడమ్ వేర్ ఆర్ యు, వేర్ ఆర్ యు, నీవెక్కడా నీవెక్కడా అంటూ ఆ పరలోక తండ్రి, ఆ సృష్టికర్త వెతుక్కుంటూ వెళ్తుంటే దేవదూతలు ఆశ్చర్యపోయారంట, సకల ప్రాణులు ఆశ్చర్యపోయాయంట. దేవుడేంటి ఇంత అల్లాడిపోతున్నాడు, ఇంత కంగారు పడిపోతున్నాడు, తన బిడ్డ ప్రతిరోజు కళ్ళ ముందు కనిపించినటువంటి బిడ్డను కోల్పోతే ఆ తల్లి తండ్రి ఎంత అల్లాడిపోతారో. ఏ తిరణాలకో, ఏ బజారుకో, ఏ పెద్ద పెద్ద పండగలకో వెళ్ళినప్పుడు మన యొక్క చంటి బిడ్డలు తప్పిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత కంగారు పడిపోతారో, అదే విధముగా ఆ సృష్టికర్త, ఆ యెహోవా దేవుడు, ఆ పరలోక తండ్రి ఆదాము ఏవమ్మలు కనిపించకపోయేసరికి వేర్ ఆర్ యు యాడమ్ అండ్ ఈవ్, వేర్ ఆర్ యు, ఆదాము నీవెక్కడా, ఆదాము నీవెక్కడా, ఆదాము నీవెక్కడా అని పిలుస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఆయనకి ఎంత ప్రేమ చూడండి దేవునికి మనమంటే, దేవుని యందు ప్రియులారా. పిలుచుటలో కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా చెప్తున్నాను. ఈ పిలుచుటలో కొన్ని పద్ధతులు ఉంటాయి, స్టేజ్. అందులో మరొక ఫస్ట్ స్టేజ్ లెవెల్ 1 అనుకుందాం. లెవెల్ 1 ఏంటో తెలుసా? దేవుడు తన బిడ్డలను, తన ప్రజలను గురువుల ద్వారా, ప్రసంగాల ద్వారా, పాప సంకీర్తనాలలో వారిని దేవుడు పిలుస్తూ ఉంటాడంట, వెనక్కి పిలుస్తూ ఉంటాడంట. పాప సంగీతంలో ఇంకా పాపం చేయి, ఇంకా పాపం చేయి అంటారా? నో, అయ్యిందేదో అయిపోయింది, వెనక్కిరా. దేవుని తరపున గురువుల రూపంలో యేసు ప్రభువే మనల్ని వెనక్కి పిలుస్తూ ఉంటాడు దేవుని యందు ప్రియులారా. పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం 20వ వచనం చదవండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ, కొరింథీయులకు రాసిన లేఖ 2వ కొరింథీయులు, పౌలు గారు కొరింథీయులకు 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం త్వరగా. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై, చూడండి, మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యత పొందండి అని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఏమంటున్నారట? దేవుని మేము, ఈ గురువులము, ఈ ప్రసంగికులము, ఈ బోధకులము, మేమెవరమండి అంటే వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ గాడ్, వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారులం, క్రీస్తు పంపగా వచ్చిన వారం. క్రీస్తు పలకమంటే పలుకుతున్నాం, చెప్పమంటే చెబుతున్నాం. ఏమి చెబుతున్నాం? దేవునితో సఖ్యత పొందండి, దేవునితో సఖ్యత పొందండి అంటూ దేవుడే గురువుల ద్వారా పిలుస్తాడు. లెవెల్ 1 వింటారా? చెప్పండి, వింటారా? వినముగాక వినం. సో లెవెల్ 2కి వెళ్తున్నావు దేవుని యందు ప్రియుల. లెవెల్ 1 అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో గేమ్స్లో అది పాస్ అయితే లెవెల్ 2కి వెళ్తావు. ఇక్కడ లెవెల్ 1 పాస్ అవ్వకపోతే లెవెల్ 2కి వెళ్తున్నావు. మరొక ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఈ లెవెల్ 2లో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఆత్మ ప్రేరణ ద్వారా లేదా ఆత్మయందు దుఃఖమును కలిగించి నిన్ను వెనక్కి పిలుస్తూ ఉంటాడంట. ఓకే, ఇదిగో ఉదాహరణకి ఒక చెడు సినిమాలు చూస్తున్నావు, నీ యొక్క హృదయములో ఒక రకమైనటువంటి ప్రేరణ, వద్దు, వదిలేయి, పక్కన పెట్టేయి. దొంగతనం చేసావు, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మనసు దొంగతనం చేసిన తర్వాత ఒక రకమైన దుఃఖము, ఇది ఒక భయము, ఒక అసంతృప్తి, ఒక
ఒక రెస్ట్లెస్నెస్ ఏర్పడుతుంది. అది దేవుడు నిన్ను పిలిచే విధానం అంట. వ్యభిచారులకు, హంతకులకు, అబద్ధీకులకు, దోపిడీ కాండ్రకు, అన్యాయం చేసేవారికి, తిరుగుబాటు చేసేవారికి, మోసాలు చేసేవారికి నేను చేస్తుంది తప్పు అన్నటువంటి ఆత్మ ప్రేరణ, ఆత్మయందు దుఃఖము ద్వారా దేవుడు మనల్ని వెనక్కి పిలుస్తూ ఉంటాడు. దేవుని యందు ప్రియులారా, అప్పుడు ఏం చేస్తాం? నువ్వు పక్కనుండు, నువ్వు పక్కెళ్ళు, పక్కన కూర్చో తోచేస్తాం. లెవెల్ 2 ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు లెవెల్ 3కి వెళ్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, లెవెల్ 3లో మళ్ళీ కొన్ని లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 3లో ఒకటి నష్టాలు, భౌతికమైన నష్టాలు. భౌతికమైన నష్టాలు, వ్యాపారం కొంచెం కుంటుపడుతుంటుంది, అన్నిసార్లు కాదు. ఉద్యోగం ఇబ్బందుల్లో పడుతుంది, డబ్బులు పోతూ ఉంటాయి, మిస్ అవుతూ ఉంటాయి. అంటే భౌతికమైన నష్టాల ద్వారా దేవుడు, ఇదిగో నేనే చేస్తున్నాను, నీ కోసం చేస్తున్నాను, నిన్ను బాధించాలని, నిన్ను ఏడిపించాలని, నిన్ను దుఃఖపెట్టడం కాదు, నిన్ను రక్షించాలని, నిన్ను నా చెంతకు పిలుచుకోవాలని, నువ్వు తిరిగి వస్తావని, ప్రార్థిస్తావని, మనస్తాపంతా పొందుతావని అని భౌతికమైన వస్తు సంబంధమైన నష్టాలు కలుగుతాయి. ఓకే, నష్టాలకు వింటారా? వినరు. అందులోనే బాధలు కలుగుతాయి, చిన్న చిన్న యాక్సిడెంట్లు, చిన్న చిన్న ప్రమాదాలు, కాలు జారి పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం. అన్నిసార్లు కాదు, చెప్తున్నాను మరొకసారి. ఇది పాపి జీవితంలో దేవుడు చేసే ప్రక్రియ. దేవుడు సహనముతో అతన్ని పిలిచే విధానం. అతను ఏ పనికి వెళ్ళినా అందులో విజయం ఉండదు. ఓకే, భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది, ముందుకు వెళ్ళడం ఉండదు జీవితాలు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే దేవుని యందు ప్రియులారా, అప్పుడు విన్నారా? లేదు. మళ్ళీ అందులోనే మరొకటి రోగాలు. బీపీ పెరిగిపోతూ ఉంటుంది, షుగర్ తగ్గదు, నొప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి. బహుశా దేవుడు పిలుస్తున్నాడేమో మారు మనస్సు కొరకు. బికాస్ ఎన్ని చేసినా వినడం లేదు కదా. ఇలాగైనా మారుతావేమో, ఇలాగైనా వినిపించుకుంటావేమో. దేవా, నాకు ఈ నొప్పులు తీసేయి. నీ మనసు అడుగుతుంది, నొప్పులు తీయాలని నీ పాపం వదిలేయాలి కదా. ప్రభు, పాపాలు వదిలేస్తానులే, నొప్పులు పోతే మళ్ళీ పాపలు పట్టుకొని వచ్చేస్తాం. అది మన యొక్క తెలివితేటలు. సో నష్టాలు, బాధలు, రోగాలు. ఈ లెవెల్ 3లో మరొక లెవెల్ ఏంటంటే మరణాలు కూడా. అవసరమైతే ద డెత్ ఆఫ్ ఎ బిలవడ్ వన్. నీకు ఇష్టమైన వ్యక్తులు మరణిస్తారు, నీకు కావలసిన వ్యక్తులు మరణిస్తారు. ఎగ్జాంపుల్, దావీదు జీవితంలో తనకిష్టమైన బిడ్డ. దావీదు వ్యభిచార పాపం చేసి బెత్సబాతో బిడ్డను కంటాడు. కానీ బిడ్డను దావీదు అంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ బిడ్డ కావాలంటాడు. దేవుడు అంటాడు, నో, పాపం వలన పుట్టాడు, నా అంగీకారం లేకుండా పుట్టాడు, నిన్ను బాధించడం కొరకు, నీకు బుద్ధి చెప్పడం కొరకు. ఒక తండ్రి బిడ్డను బెత్తముతో మందలించినట్లుగా ఆ బిడ్డ మరణిస్తాడు. నువ్వు బుద్ధి తెచ్చుకో, జాగ్రత్త అంటాడు. బిడ్డ మరణిస్తాడు. దావీదుకి ఎంతో ఇష్టమైన తన బిడ్డ మరణించాడు. ఒక్కొక్కసారి మన ఇంటిలో, మన కుటుంబాలలో మనకు ప్రియమైనటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, భార్య లేదా భర్త లేదా తల్లిదండ్రులు మరణిస్తారు. గాడ్ ఈజ్ కాలింగ్ అస్. మేబీ అన్ని విషయాల్లో, అందరి విషయాల్లో కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఎక్సెప్షన్ ఇస్ ఆల్వేస్ దేర్. ఈ ప్రసంగం నేను చెప్పింది ఒక పునీతుడు చెప్పిన ప్రసంగం, బోనవెంచర్ గారు చెప్పిన ప్రసంగం, నా ప్రసంగం కాదు ఇది, నా సొంత మాటలు కాదు. ఓకే, ఈ విధంగా దేవుడు మరలా ఆయన పిలుస్తాడంటే దేవుని యందు ప్రియులారా. ఒకటి, దేవుడు గురువుల ద్వారా పిలుస్తున్నాడు. 2, ఆత్మ ప్రేరణ ద్వారా పిలుస్తున్నాడు. 3, భౌతిక నష్టాల ద్వారా. అందులో నష్టాలు, ఆర్థిక నష్టాలు లేదా బాధలు, రోగాలు, మరణాలు. మనం ఏమనుకుంటాం, దురదృష్టం జరిగింది. కాదు, ఇది దేవుని పిలుపు. బ్యాడ్ లక్ కాదు, ఇది దేవుని పిలుపు, దేవుని హెచ్చరిక. దేని కొరకు? మనం మారు మనసు పొందాలి, ప్రభుని చెంతకు తిరిగి రావాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టి రావాలి, ఆ మూర్ఖత్వాన్ని, ఆ గర్వాన్ని విడిచిపెట్టి రావాలి అన్నది ప్రభుని యొక్క కోరిక. దేవుని యందు ప్రియులారా,
అగస్టిన్ వారు అంటారు, పాత రోజుల్లో గోపురాలు ఉండేవి, గుడులు గోపురాలుగా ఉండేవి, గుండ్రంగా ఉండే డోమ్స్ ఉండేవి కదా. అందులో ఈ పిచ్చుకలు, ఒక పిచ్చుక ఓకే అందులో నుంచి సర్రని బయటికి వెళ్తుంది. బయటకు వెళ్ళి తిరిగి 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 మళ్ళీ ఎక్కడికొస్తుంది, మళ్ళీ అదే గూట్లోకి వస్తుంది. అలాగే మన హృదయంలో నుండి పాపము చేసినప్పుడు దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ దేవుని ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంటుందట, తిరిగి మరలా లోనికి రావడానికి. ఒక పిచ్చుక ఏ విధముగా అయితే మరలా ఆ దేవుని సన్నిధిలో సేద తీరడానికి ప్రయత్నిస్తుందో, ఆ తన గూటిలో దేవుని ఆత్మ పాపం వలన వెళ్ళగొట్టినప్పుడు మరలా నిన్ను మరలా లోపలికి వచ్చేంత వరకు పిలుస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, నష్టాలు కలుగజేస్తూ ఉంటాడు అవసరమైతే. కానీ ఏదైనా సరే ఎలాగైనా సరే నీలోనికి రావాలని కోరుకుంటూ ఉంటాడు దేవుని యందు ప్రియులారా. అందుకే మనం చూస్తాం కదా, ప్రభు అంటున్నారు దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, నేను ద్వారము వద్ద నిల్చొని తలుపు తట్టుచున్నాను. ఎంత సహనం, అవునా కదా. ఆయన తలుపు బద్దలు కొట్టుకోలేడా, బద్దలు కొట్టుకుని రాగలడు, కానీ చాలా జెంటిల్గా తలుపు తడుతున్నాడు. ఎవడేని నా స్వరమును ఆలకించి తలుపు తెరిచినచో నేను లోనికి వస్తును, వానితో భుజింతును, వాడు నాతో భుజిస్తాడు, మేము ఒక కుటుంబంగా ఒకటైపోతాం. ఏం ప్రభువా నువ్వు తలుపు తీసుకుని వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే లోపల నుంచి గుండెం పెడితే నేను ఎలా తలుపు తీసుకుని వెళ్ళేది, లోపల నుంచి నువ్వు మూసేస్తే ప్రభు ఎలా వచ్చేది, నువ్వు ఆ బండరాతి హృదయంతో ఉంటే ప్రభు ఎలా వచ్చేది, ఆ కఠిన హృదయం మారకపోతే ప్రభు ఎలా వచ్చేది. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా దేవుడు మనలను పిలుస్తూ తన సహనమును ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక పెళ్ళిలో కొత్తగా పెళ్ళయింది, ఓకే, భార్య భర్తను పిలుస్తుంది, ఏవండి ఇలా రండి అని. భర్త ఫ్రెండ్స్ మధ్య ఉన్నాడు, ఓకే, వత్తనాగు అని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. రెండోసారి ఏవండి ఇలా రండి అని పిలిచిందట, ఆగు అని వెళ్తా అన్నాడు. ఓకే, ఒరే వెంకట్రావు ఇలా రారా అని పిలిచింది దెబ్బకి. ఒరే త్వరగా వెళ్ళరా, ఇంక నెక్స్ట్ ఇంకేమవుతుందో, ఒరే ఇలా రారా అంటదేమో. సో మనుషులమైన మనం వీ డోంట్ హ్యావ్ దట్ పేషెన్స్. పిలిచినప్పుడు పలికావా లేదంటే పగిలిపోద్ది. నేను నా నోటి ఏమవుతుందో తెలియదు, ఇలా మాటలు వస్తాయి. కనుక దేవుని యందు ప్రియులారు, కానీ దేవుడు ఎంత ఓపికతో పిలుస్తూ ఉన్నాడు. దేవుని సహనము మనలను పిలుచుటలో, ఇది మొదటి ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ప్రసంగంలో ఏ స్టేజ్లో ఉన్నాం అడగడం లేదు, మన బ్రతుకులలో ఏ స్టేజ్లో ఉన్నాం. ఓకే, దేవుని యందు ప్రియులారా, అది మనకే తెలుస్తుంది. మన ఆత్మలోనికి మన తొంగి చూచుకొని మనకు తెలుస్తుంది దేవుని యందు ప్రియులారా. ఇక రెండవ ధ్యానాంశం, పాపాత్ములను రక్షించడములో దేవుడు సహనము చూపడములో ద స్టేజ్ నెంబర్ 2, ఎదురు చూచుట. పునీతుడు సర్వెంట్ ఆఫ్ గాడ్ డి శాన్సియో కెరిల్లో అనే పునీతుడు అంటున్నాడు, ఓ నా దేవుని దివ్య సహనమా, అనంతమైనది ప్రభువా నీ సహనము అంటాడు. అనంతమైనది ప్రభువా నీ సహనము. ద పేషెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ ఇమ్మెజరబుల్, ఇన్ఫినిట్, అన్ఎండింగ్. ఎంత గొప్ప సహనమూర్తి అని అంటాడు. నా జీవితంలో నేను ఒక పెద్ద గుడి కట్టి ఆ గుడికి పేరు పెట్టమంటే నేనేం పేరు పెడతానో తెలుసా? ద పేషెన్స్ ఆఫ్ గాడ్ అనే దేవాలయానికి పేరు పెట్టాలని ఉంది. దేవుని సహనము అని పేరు పెడతాను. ఎందుకంటే ఆయన సహనము పాపాత్ముల ఎడల, నీ పట్ల, నా పట్ల ఆయన చూపే సహనము ఇంకెవ్వరూ చూపరంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఎవరు చూపలేరు అని అంటాడు. నువ్వు చేసే పాపాలే
నీ ఫ్రెండ్స్కి తెలిస్తే పూర్తిగా వాళ్ళ పట్ల నువ్వు ఇదా ప్రవర్తిస్తే, దేవుని పట్ల నువ్వు ప్రవర్తించినట్లు నీ స్నేహితుల పట్ల నువ్వు ప్రవర్తిస్తే వాళ్ళు నిన్ను ఎప్పుడో చంపేసేవారు. వాళ్ళకంత సహనం ఉండదు. కానీ దేవుడు కనుక ఎంతో సహనముతో ఉంటున్నాడు అంటారు. నువ్వు చేసిన అపరాధాలన్నీ కూడా నీ తల్లిదండ్రులకు తెలిస్తే, దేవుని పట్ల నువ్వు చూపించే నిర్లక్ష్యము నువ్వు తల్లిదండ్రుల పట్ల చూపిస్తే, నీ తల్లిదండ్రులే నిన్ను ఎప్పుడో చంపివేసేవారు. అంత సహనం ఎవరికి ఉండదు, దేవునికి తప్ప. దేవుని యందు ప్రియుడా, మనం చూస్తున్నాం కదా, బాబాయి లేదంటే కొడుకుని చంపేశాడు, లేదంటే తల్లి సహనం కోల్పోతే ఏం చేస్తుంది? తల్లి సైతం సహనం కోల్పోతే చితక్ కొట్టేస్తుంది కదా. ఈ రోజులో చితక్ కొట్టే తల్లులు లేరు. అందుకే ఇష్ట వేషాలు వేస్తున్నారు పిల్లలు. ఓకే, చితక్ కొట్టే తల్లులు, చితక్ కొట్టే తండ్రులు కావాలి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు సహనాన్ని కోల్పోతే చితక్ కొడేస్తారు. చెప్తారు కదా, భూమి సహనం కోల్పోతే ఏమవుతుంది? బ్రద్దలేసిపోతుంది, భూకంపం వచ్చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులు సహనం కోల్పోతున్నారు, స్నేహితులు సహనం కోల్పోతారు, ఆత్మీయులు మిత్రులు సహనం కోల్పోతారు, భూమి సహనం కోల్పోతుంది. కానీ దేవుడు మాత్రం తన సహనాన్ని ఎప్పుడు కోల్పోవడం లేదంట. దేవుని యందు ప్రియులారా, నీవు ఆయన ఎంతగా బాధిస్తే ఆయన నిన్ను అంతగా సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనను నువ్వు ఎంతగా అవమానిస్తే అంతగా ఆయన నిన్ను రక్షించాలి అనుకుంటున్నాడు. సొలొమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు చదువుదాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 21 నుంచి 26 వచనాలు. నీ దృష్టిలో ఈ సర్వ ప్రపంచము తక్కెడ సిబ్బిని కూడా వాల్చజాలను చిన్న ఇసుక రేణి వంటిది. చూసారా, దేవుని దృష్టిలో ఈ సర్వ ప్రపంచము ఇసుక రేణువు లాంటిదంట. ఇసుక రేణువు ఉదయం నేల మీద రాలిన మంచు బిందు వంటిది. తెల్లవారినే మంచు పడుతుంది కదా, ఒక చుక్క మంచు బిందు ఎంతో, అంతే ఈ ప్రపంచము మన జీవితాలు. దేవుని దృష్టిలో అంత చిన్నవాళ్ళం. అయినప్పటికీ ఆయనను వీటన్నిటినీ చేయగలవు కనుక అందరినీ నీవు దయతో చూతువు. నీవు నరుల తప్పిదం ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడకు అవకాశం ఇత్తువు. చదవనమ్మా 24వ వచనం. ఉనికిలో ఉన్న వానినెల్లా నీవు ప్రేమింతువు, నీవు కలిగించిన వానిని దేనిని నీవు అసహించుకొనవు. అసహించుకునేవాడివైతే వానిని పుట్టించే ఉండవు కదా ప్రభువా. చదవండి. నీవు సృజించినదే ఏ ప్రాణి ఉనికిలో ఉండగలదు? ఏ ప్రాణి ఈ లోకములోనికి రాలేదు కదా. నీవు అంగీకరించినదే ఏ జీవి మనగలదు ప్రభువా. అన్ని ప్రాణులు నీవే కనుక నీవు ప్రతి ప్రాణిని కృపతో చూతువు. ప్రభు నీవు బ్రతికి ఉన్న ప్రాణులన్నిటిని ప్రేమింతువు. ఇంతగా ప్రభు మన పట్ల సహనాన్ని కలిగి ఉంటే, దేవుని యందు ప్రియులారా, మనం ఏం చేస్తున్నామండి అంటే ఆయన సహనమును, ఆయన నిరీక్షణను, ఆయన ఎదురుచూపును వెక్కిరిస్తూ ఉన్నాం. తెలుసా, కొంతమంది అంటారు, చాలాసార్లు పేపర్లో వాటిలో చదివాను, నేను 100 మర్డర్లు చేశాను, నేను 100 రేపులు చేశాను, 100 మంది అమ్మాయిలను చెరిచాను. గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యులు లోకంలో లేరా? నేను 100 మందిని చంపాను, అది నా హిస్టరీ. నేను 100 బీరు బాటిల్ తాగాను, ఇప్పటి వరకు సెంచరీ కొట్టేశాను. తప్పులు చేస్తూ రికార్డులు రాసుకుంటూ దేవుని సహనాన్ని మనం పరీక్షించడం లేదా? దేవుని యందు ప్రియులారా, మనం కూడా ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వెళితే అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ వచ్చి చితక్కొట్టి జైల్లో పడేస్తారు. ఒక ప్రధానమంత్రి మీద చెప్పు విసిరితే చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ వచ్చి చితక్కొట్టి జైల్లో పడేస్తారు. మరి సర్వ సృష్టికర్తని దేవుడిని మీద మనము ఇలాంటి రాయిలు, రెప్పలు, బురద, చెప్పులు వేస్తే, పాపము చేత అతను తిరస్కరిస్తే, తన పనివారైనటువంటి సర్వ సృష్టి, ఆకాశము, భూమి, వర్షము, సముద్రము కూడా తాండవిస్తాయి. దేవుడు సహనం కలిగి ఉంటాడేమో, సృష్టి దేవుని యొక్క సేవకులు కనుక అవి సహనం కోల్పోతాయి.
మనం దేవుడైనటువంటి ఆ యజమానిని మనం అగౌరవపరిస్తే నిరంతరము కూడా దేవుని సేవకులైన సృష్టి జీవులైనటువంటి సర్వ సృష్టి బ్యాలెన్స్ కోల్పోతుంది. జాగ్రత్త. అందుకే ఈ కరువులు, ఈ తాండవాలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, అయినా ప్రభు మన పట్ల ఎంతో సహనాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. ఉదాహరణకి నువ్వు అబద్ధం ఆడావనుకో, నాలుగు తెగిపోయింది అనుకో, దేవుడు అలా సృష్టించాడు అనుకుందాం. అబద్ధం ఆడు నాలుగు తెగిపోవాలి. ఇక్కడ ఎవరికైనా నాలుగు ఉంటుందా? మనలో ఎవరికైనా నాలుగు ఉంటుందా? అందరు నాలుగులు పడిపోతాయి. తప్పు చూస్తే కళ్ళు గుడ్డోలు అయిపోవాలనుకో. ఇక్కడ ఎవరన్నా కళ్ళు ఉన్నవాడు ఉండగలరా? అందరూ కళ్ళు లేని కబోదులే. దేవుని సహనం, ఈ కంటితో చెడు చూచినా ఇంకా నువ్వు చూడగలుగుతున్నావు. దేవుని సహనం, ఈ నోటితో దుర్భాషలు, బూతి మాటలు మాట్లాడిన, అబద్ధాలు మాట్లాడిన, కుట్రలు పనిన, కుట్రలు పలికిన, చెడును ప్రచారం చేసిన, అసత్యాన్ని ప్రసారం చేసిన, అనేక మంది వ్యక్తిత్వాలు నాశనం చేసిన, ఇంకా నాలుక మాట్లాడగలుగుతుందంటే మన గొప్పతనం కాదు, దేవుని సహనము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకను కొడితే, ఈ చేతులతో అన్యాయం చేస్తే, దొంగతనం చేస్తే చేతులు పడిపోయాయనుకో, అందరూ అవిటివారే. వెళ్ళకూడని ప్రదేశాలకు వెళితే ఆ కాళ్ళు పడిపోయే ఉద్దేశం ఉన్నట్లయితే అందరూ అవిటివారే. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, దేవుని సహనం అవి జరగకుండా, ఇమీడియట్గా మనం శిక్షించకుండా, అది దేవుని సహనం మనల్ని కాపాడుతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనంతమైన సహనము కలిగి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనము పరీక్షించకూడదు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూపులకు ఫలితం ఇవ్వాలి. ఆయన చెంతకు చేరాలి. పేతురు గారు 3 సార్లు తిరస్కరించిన నువ్వు నేను అయితే, నేను చెప్పాను తిరస్కరిస్తామని, నువ్వు తిరస్కరించావు, గెట్ అవుట్ అంటామేమో. కానీ ప్రభు ఏం చేశారు? ఆయననే ద ప్రిన్స్ ఆఫ్ ది అపోజల్స్, ద లీడర్ ఆఫ్ ది అపోజల్స్, అందుక అపోస్తుల బృందానికి నాయకుడిని, ప్రధాన నాయకుడిని చేసేసాడు. ఎంత దేవుని సహనం, ఎంత దేవుని ప్రేమ! ఇది ఎవరికి సాధ్యం? ఒక యేసు ప్రభువుకు తప్ప. యోధా ఇస్కరియోతు తెలీదా ప్రభునికి? దొంగ ముద్దు పెట్టి గురుద్రోహం చేసి మోసగిస్తాడు, అప్పగిస్తాడని 3 సంవత్సరాల పక్కనే పెట్టుకున్నాడు. ఎంత సహనం ఆయనకి! ఆ కడరాత్రి విందులో ప్రభు చెప్పలేదా, ఈ రాత్రి మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు? కాపరిని మోదగా గొర్రెలు చెల్లాచెదిరిపోయినట్లుగా కాపరైన నాపై నేను మోదబడగా మీరందరూ చెల్లాచెదరైపోతారంటే అందరూ చెల్లాచెదరైపోయారు. ఒక్కడు కూడా ఆయనతో నిలవలేదు, ఒక్కడు కూడా నిజానికి. అయినా ఆయన సహనం ఎంత గొప్పదంటే, వాళ్ళందరినీ ప్రేమించాడు, మళ్ళీ వాళ్ళందరినీ క్షమించాడు, మళ్ళీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు, వాళ్ళని మూల పునాదులుగా చేశాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ వేచి ఉండడంలో, నిరీక్షించడంలో దేవుని సహనం. 2 చెప్పాను. 1 పిలవడంలో అనేకమైన స్టేజెస్, 2 వేచి ఉండడంలో అనేకమైన విషయాలు మీతో పంచుకున్నాం. ఇక ఆఖరిగా దేవుని యందు ప్రియులారా, స్వీకరించుటలో దేవుని సహనం, దేవుని మంచితనం, దేవుని ప్రేమ. ఈజ్ ఆల్వేస్ రెడీ టు రిసీవ్ అస్. మన యొక్క ప్రపంచ జీవితంలో ఒక ఎర్త్లీ కింగ్, ఈ లోకంలో ఒక రాజు ఉన్నాడు. ఒక సైనికుడు మోసం చేశాడు, ఓకే, కానీ వచ్చి క్షమాపణ అడిగాడు. రాజుగారు క్షమిస్తారు, కానీ ఒక మాట అంటారు, ఏమని? మళ్ళా ఇంకెప్పుడు నీ మొక్కం నాకు చూపించకో. ఓకే, క్షమించాను కనుక నేను చంపలేదు, క్షమించాను కనుక నీ తల తీసేయలేదు, క్షమించాను, కానీ ఒకటి, మరలా నీ మొక్కం నాకు చూపించకో, ఈ రాజ్యమును నేను బహిష్కరిస్తున్నాను అంటాం కదా. కానీ ప్రభు మాత్రం ఎవరిని కూడా బహిష్కరించకుండా అందరినీ కూడా స్వీకరిస్తున్నాడు. హీఈస్ యాక్సెప్టింగ్ అస్ ఆల్. ఈజ్ యాక్సెప్టింగ్ అస్ ఆల్. బైబిల్ వాక్యాలు చూద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 37వ వచనం. నా తండ్రి నాకు వసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, నా వద్దకు వచ్చు వానిని నేను ఎన్నడను త్రోసివేయను. నా యొద్దకు వచ్చు వాడిని ఎవడిని కూడా ఎప్పుడు కూడా నేను ఐ విల్ నాట్ త్రో దెమ్ అవుట్. ఐ ఆల్వేస్ యాక్సెప్ట్ దెమ్.
ఐ ఆల్వేస్ రిసీవ్ దెమ్. మరొక వాక్యం జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా మీరు నా చెంతకు రండు, నేను మీ చెంతకు వత్తును. మీరు వస్తే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎంత ప్రేమతో మనం స్వీకరిస్తున్నారో ప్రభు చెప్పిన ఉపమానాల్లో మనం చూస్తున్న ద లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానంలో ఒక గొర్రెపిల్ల తప్పిపోతే వెతికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని కాళ్ళు చేతులు ఎరగొట్టారా? ఎక్కడో ఉండాల్సిన గొర్రెపిల్లను పట్టుకొని ఆ గొర్రెపిల్లను భుజాలపైకి ఎత్తుకొని అమితమైన ప్రేమతో నా చిన్న గొర్రెపిల్ల అంటూ తిరిగి తీసుకొస్తున్నాడు. ఆ గొర్రెపిల్లను ఎలాగైతే స్వీకరించాడో మనందరినీ ప్రభు అలా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో వేశ్యలతో తన సంపదను వృధా చేసిన, విందులతో వినోదాలతో తన సంపదను వృధా చేసిన తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా ఏం చేస్తున్నాడు? తండ్రి ముద్దు పెట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు, చేతికి ఉంగరం తగిలించాడు, కాలికి చెప్పులు వేయమన్నాడు, ఒంటికి కొత్త బట్టలు ధరించమన్నాడు, ఇంటిలో పండగ చేద్దామన్నాడు, భోజనానికి బలి పశువులను కొయ్యమన్నాడు. ఎంత ప్రేమ! ద వే హౌ ఈజ్ రిసీవింగ్. వచ్చావారా, వచ్చి కూర్చో అనడం లేదు ఆయన. అమితమైన ఆనందంతో ఆయన తప్పిపోయినటువంటి గొర్రెపిల్లను, తప్పిపోయినటువంటి కుమారుడిని, తప్పిపోయిన పాపాత్ముని ప్రభు స్వీకరిస్తున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దురదృష్టం ఏంటంటే ఆయన ఎంతగా ఆశిస్తున్నాడో మనం అంతగా ఆయన పరీక్షిస్తున్నాం, అంతగా ఆయన తిరస్కరిస్తూ ఉన్నాము. దేవుని యందు ప్రియమైన సహోదరి, అగస్టీన్ని ప్రభు స్వీకరించాడు, పౌలు గారిని ప్రభు స్వీకరించాడు, పేతురు గారిని ప్రభు స్వీకరించాడు, జక్కయ్యను ప్రభు స్వీకరించాడు, సిలువ వేయబడిన మంచి దొంగవాడిని ప్రభు స్వీకరించాడు. అనగా నిన్ను నన్ను కూడా ప్రభు స్వీకరిస్తాడు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వన్ వర్డ్, జీసస్ మై లార్డ్ అండ్ మై సేవియర్, ఐ ఆమ్ సారీ. మంచి మనసుతో, పశ్చాత్తాపముతో, కన్నీటితో, దేవా నేను పాపిని, నన్ను కరుణించండి అని ఒక్క మాట చెబితే చాలు, ఆయన నిన్ను స్వీకరిస్తున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈనాడు ఉపమానము ద్వారా దేవుని సహనం గురించి మనం ధ్యానిస్తున్నాం. మనల్ని పిలుచుటలో, మన కొరకు వేచి ఉండుటలో, మనల్ని స్వీకరించుటలో ఆయన ఎంత సహనాన్ని ప్రదర్శిస్తున్నాడో చూశాం కదా. ఆ సహనము ద్వారా మనందరం ఆయన చెంతకు తిరిగి వద్దాం, ఆయన రక్షణ పొందుకుందాం, ఆయన ప్రేమను పొందుకుందాం, ఆయన బిడ్డలుగా, గోధుమ గింజలుగా, మంచి విత్తనాలుగా ఫలిద్దాం, పంటనిద్దాం. దేవుని యందు ప్రియులారా, ప్రభు మనలను దీవింతురుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.